దూలపల్లి ఇండస్ట్రీలో 9 గంటలుగా భారీగా ఎగిసిపడుతున్న మంటలు. బిల్డింగ్లు కూలే ప్రమాదం. ఫైర్ ఇంజన్లను పంపిస్తున్న అధికారులు. మెట్రో రెండో దశలో 116.4 కిలోమీటర్ల నిర్మాణానికి ప్రణాళికలు. 2025 జనవరిలో పనులు ప్రారంభిస్తామన్న ఎన్వీఎస్ రెడ్డి. గ్రేటర్లో 61% కనుమరుగైన చెరువులు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత అందరిదన్న రంగనాథ్. ఆరంగర్ ఫ్లైఓవర్ను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్. డిసెంబర్ ఫస్ట్ వీక్లో సీఎం ప్రారంభిస్తారన్న ఇలంబరితి. చట్నీలో బొద్దింకలు రావడంతో అధికారులకు కస్టమర్ల కంప్లైంట్. కూకట్పల్లిలోని మధురం రెస్టారెంట్ పరిశీలించి క్లోజ్ చేసిన ఆఫీసర్స్. జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్ఎస్వి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు సుమారు 7 గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మరో 2 ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయాయి. 200 మీటర్ల ఎత్తుకు పైగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు, అధికారులు భయంతో పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఎస్ఎస్వి ఫ్యాబ్ అండ్ ప్లాస్టిక్ సంబంధించిన కంపెనీలో మధ్యాహ్నము అగ్ని ప్రమాదం జరిగింది అని ఇటు ఫైర్ సంబంధించిన అధికారులకి స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. సో మధ్యాహ్నం నుండి కూడా ఇక్కడ ఫైర్ ఫైటర్స్ మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అదుపులోకి రాని సిచ్యువేషన్. మొత్తము 3 ఫ్లోర్ సంబంధించిన బిల్డింగ్ ఇది. 3 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్. 3rd ఫ్లోర్ సంబంధించి ముందుగా ఫైర్ స్టార్ట్ అయింది. 3rd ఫ్లోర్లో ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా అది 2nd ఫ్లోర్కి వ్యాపించడము, దాని తర్వాత 1st ఫ్లోర్కి వ్యాపించడము, మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్కి కూడా మంటలు అనేవి వ్యాపించిన సిచ్యువేషన్. సో మొత్తము బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇతరేతర కంపెనీస్ ఉండడము, ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఆనుకునే ఇతరేతర కంపెనీస్ ఉన్నాయి. సో 4 దిక్కులో కూడా ఫైర్ ఫైటర్స్ ఎక్కడికక్కడ ఫైట్ చేస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా లోపల మొత్తం కూడా ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉన్న కారణంగా ప్లాస్టిక్ అనేది ఫైర్కి ఎక్కువగా కూడా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఆ మంటల్ని అనుకున్న అంత తొందరగా అదుపులోకి తీసుకొచ్చే వీల్లేదు అని ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు కూకట్పల్లి డిఎఫ్ఓ సంబంధించిన పరిధితో పాటు ఆ జ్యూరిడిక్షన్తో పాటు పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి సంబంధించి కావచ్చు, లేదా సికింద్రాబాద్, ఈ విధంగా మిగతా ఏరియాలకు సంబంధించిన అధికారులందరినీ కూడా ఇక్కడ అలర్ట్ చేసిన సిచ్యువేషన్. సో పెద్ద ఎత్తున ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేస్తున్నప్పటికి కూడా మంటలు అయితే అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి మాత్రము 3rd ఫ్లోర్లో ఈ ఫైర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫైర్ సంబంధించి కొంతవరకు 3rd ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా కొంతవరకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బిల్డింగ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. ఎందుకంటే చాలా గంటలుగా కూడా మొత్తము మంటలకి మొత్తం కూడా మంటలు బిల్డింగ్ అనుకున్న క్రమంలో బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పటికే 3rd ఫ్లోర్ సంబంధించిన గోడ ఏదైతే ఉంటుందో అది పాక్షికంగా కూలిపోయిన సిచ్యువేషన్. సో బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ సంబంధించి కావచ్చు, అలాంటి పరిస్థితులని బేస్ చేసుకొని కూడా అధికారులు అలర్ట్గా ఉన్న సిచ్యువేషన్. అయితే బిల్డింగ్ మొత్తాన్ని ఇప్పటికే కొంతమేరకు ప్రాథమికంగా అధికారులు పరిశీలించిన దాన్ని బట్టి మాత్రము ఎక్కడ ఫైర్ సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ కావచ్చు, ఫైర్ సంబంధించిన నియమ నిబంధనలు పాటించలేదు అనేది ప్రాథమికంగా అధికారులు అయితే ప్రాథమికంగా కొంతవరకు చెప్తున్న సిచ్యువేషన్ నెలకొంది. కానీ అదృష్టవశాత్తు అంటే భారీ అగ్ని ప్రమాదంగానే దీన్ని అధికారులు పరిగణిస్తున్నారు. ఎందుకంటే చాలా గంటలుగా కూడా మంటలు అదుపులోకి రాలేదు. చాలా వరకు ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది ఒకటి అంటే గంట 2 గంటలు, మహా అంటే ఒక 3 గంటల లోపే పూర్తి స్థాయిలో మంటలన్నింటినీ కూడా ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేసి అదుపులోకి తీసుకొస్తారు. కానీ ఇక్కడ భారీ బిల్డింగ్ అవ్వడము, ఫైర్ ఫైటర్స్ లోనికి వెళ్ళి మంటలను అదుపు చేసే వీలు లేకుండా ఉండడము, ఎక్కడికక్కడ బిల్డింగ్ బయట నుండే భారీ క్రెయిన్ సహాయంతో వాటర్ని స్ప్రే చేయడము, దాంతోపాటు 4 దిక్కులో కూడా ఫైర్ ఇంజన్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి
ఫైర్ అనేది పక్క బిల్లులకు స్ప్రెడ్ కాకుండా అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న సిట్యుయేషన్ అయితే నెలకొంది. కానీ పూర్తిగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము ఫైర్ అధికారులు ఫైర్ సంబంధించి పూర్తిగా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసేది మాత్రము ఎక్కడ ఈ భారీ బిల్డింగ్ సంబంధించి కంపెనీకి సంబంధించి ఎక్కడ ఫైర్ సంబంధించిన మెజర్స్ పాటించట్లేరు. కానీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయా, లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీయా, ఏదైనప్పటికీ కూడా ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటించాలి. ఫైర్ సంబంధించిన మెజర్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కానీ అవి ఎక్కడా కూడా పట్టించుకోకపోవడము, ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లోనే ఫైర్ ఇన్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అనేది స్టార్ట్ అయింది అన్నప్పుడు వీళ్ళు ఫైర్ సంబంధించిన మెజర్స్ కానీ పాటిస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటే ప్రైమరీగా దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ బిల్డింగ్లో మాత్రం ఎక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించలేదు. కాబట్టి ఫైర్ సంబంధించిన అధికారులు వచ్చిన తర్వాత వాటర్ని స్ప్రే చేయడము, మొత్తం కూడా ఫైర్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫైర్ అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి మొత్తం కూడా ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ బిల్డింగ్లో ఉంది. కాబట్టి అందులోనూ బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్నది. చాలా గంటలుగా కూడా మంటలకు ఆవుతైపోయి బిల్డింగ్ మొత్తం కూడా దెబ్బతిన్నది. కాబట్టి బిల్డింగ్ ఇప్పటికే పాక్షికంగా పైకప్పు కొంతవరకు కూలిపోయింది. సో మిగతా బిల్డింగ్ కూడా కూలే అవకాశం ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ ఇన్సిడెంట్ మొత్తం అంటే ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వచ్చినాక ఒక క్లారిటీ రావడంతో పాటు ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఈ ఎంటైర్ ఫైర్ మొత్తం కూడా అదుపు చేసిన తర్వాత అధికారులు బ్రీఫ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఈ సభకు మాలలు తరలి రావాలన్నారు. సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్లో సభ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఎస్సీ రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి మన ఉన్నతి కోసం, మన గుర్తింపు కోసం, మరి మనలో ఉన్నటువంటి చైతన్యం కోసం ఇవాళ మాల సంఘాలన్నీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి వివేక్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో నుంచి మారుమూల గ్రామం నుండి కూడా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామం నుంచి అందరూ కూడా రేపు డిసెంబర్ 1వ తేదీన ఏదైతే మన మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ మందకృష్ణ వైఖరికి నిరసనగా మందకృష్ణకు జవాబు చెప్పడానికి మరి మనం అందరం కూడా రేపు 1వ తారీఖున పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా ఈ విధంగా స్పందిస్తున్నందుకు భగత్ సింగ్ నగర్ వాసులకు సర్నా డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పైన జైవ్యం తెలియజేస్తూ మరి మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఇవాళ మీ అందరికీ కూడా గత 30 సంవత్సరాలుగా ఎవరికి కూడా దళిత బంధు రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా ఈ 3 ఎకరాల భూమి రాలేదు. ఎవరికి కూడా ఎస్సీ కార్పొరేషన్లో మన మాల సోదరులందరికీ కూడా ఒక లోన్ కూడా రాలేదు. మరి దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే భారీ బహిరంగ సభ ద్వారా వివేక్ గారు అయితే మరి ఛాలెంజ్గా తీసుకొని మా సంగతితో చూపిస్తాం. నా 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్నటువంటి మాలల మరి చైతన్యం ఏందో ఈ ప్రభుత్వాలకు చూపిస్తామని చెప్పి మరి వివేక్ గారు ముందడుగు వేసి అదేవిధంగా వర్ధనపేట నాగరాజు గారు కానీ, మేడిపల్లి సత్యం గారు కానీ, అదేవిధంగా వినోద్ గారు కానీ, అదేవిధంగా మన అచ్చంపేట వంశీ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు కానీ, మరి ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు కానీ, యావత్తు ఇలా తెలంగాణ ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మల్లిరవి గారు ఎంపీలు కూడా అందరూ కూడా ఇవాళ రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కూడా సమాయత్తం చేస్తున్నటువంటి మాట ప్రజలందరూ కూడా గ్రహించాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాలలను కూడా తక్కువ చూపు చూసినటువంటి మందకృష్ణ లాంటి బద్మాషి కూడా ఉంటే మరి వాళ్ళందరికీ జవాబు చెప్పడానికి రేపు 1వ తారీఖున మన యువకుల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రేపు మాలలందరూ కూడా హైదరాబాద్ వచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయ్యా నిన్ను గెలిపించినటువంటి మేము ఇక భారీ బహిరంగ సభ పెట్టామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటోంది మాల మహానాడు సంఘం. ఇందుకోసం ఖైరతాబాద్ బడా గణేష్ చౌరస్తాలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మాల మహానాడు నాయకులతో పాటు జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధంగా తమకు ఉన్న హక్కులను కాపాడుకోవడంతో పాటు ఎస్సీ వర్గీకరణ పేరుతో జరుగుతున్న అన్యాయంపై గలమెత్తుతామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఈ మీటింగ్కు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామన్నారు మాల మహానాడు నేతలు. విజయవంతం చేయాలి. నుంచో మన దగ్గరికి మన ఆత్మీయులంతా వచ్చి జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చిన రోజు అందరికీ మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దేనికోసం అంటే వచ్చే 1వ తారీఖు రోజు మాలల సింహగర్జన
ఏదైతే వివేకానంద రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారో దానికి జయప్రదం చేయాలని ఇది ఒక పిలుపును ఇస్తున్నాం అందరికీ. మా దగ్గర జరగడం, మా ఒక ఖైరతాబాద్లో బడ గణేష్ దగ్గర జరగడం మాకు ఒక సంతోషకరమైన విషయము. దీనికి చాలామంది తాళపల్లి రవణ, నల్గొండ నుంచి మరియు జై భీమ్ సేన వాళ్ళు, బల్వంత్ గారు మరియు మాల సంక్షేమ సంఘం జగద్గిరిగుట్ట కుమార్ గారు, మాల సంక్షేమ సంఘం ఖైరతాబాద్ బాబురావు గారు అలా ఆధ్వర్యంలో చెన్నయ్య గారు, మా నాగేశ్వర ఖైరతాబాద్ నివాసి గజ్జల నాగేష్ గారు వారు కూడా వస్తున్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగబోతున్నది. కావున వీరందరికీ ధన్యవాదాలు. కొందరు రాజకీయ నాయకులు రాజ్యాంగ విలువలను గౌరవించకపోవడం బాధాకరమన్నారు రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మంగారి రాజేందర్. బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలో కాలేజీ ప్రిన్సిపల్ సృజనతో కలిసి పాల్గొన్నారు రాజేందర్. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ లా కాలేజీ విద్యార్థులకు రాజ్యాంగంపై పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులకు రాజ్యాంగం విలువలు, హక్కులపై అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు నిర్వహించామని తెలిపారు ప్రిన్సిపల్ సృజన. This is clearly given in Directive Principles of State Policy, which is the 4th section of Indian Constitution. So the importance of this lies in the fact that it is not the right given to the people, it is the directive or guidelines given to the rulers or the governments as to how the laws should be and how the rule should be. And you know that any law in India, you know, Constitution of India, I told you, is the law of the land. Any other law in India should be in consonance with the Constitution of India. ఏ చట్టమైనా కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఉండాలి. It shouldn't be beyond the limits laid down in the Constitution. For లేకపోతే MBA పొలిటికల్ సైన్స్, MA పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కాదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. సైన్స్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఈవెన్ డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఎందుకు అనంటే దిస్ ఈస్ ద హైయెస్ట్ లా ఆఫ్ దిస్ కంట్రీ. మేము జూరిస్ప్రుడెన్స్లో దీన్ని గ్రాండ్ నామ్ థియరీ అంటాము. అంటే హైయెస్ట్ లా, దీనికంటే పెద్దది ఇంకా ఉండదు. మిగతా అన్ని లాస్ దీనికి లోబడి ఉండాలి. విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయి ఉండాలి. అదే మేడం చెప్పింది అల్ట్రా వైర్స్, ఇంట్రా వైర్స్ కాన్సెప్ట్ అని. ఇవాళ 75th కాన్స్టిట్యూషన్ డే చేసుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ డే 75th కాన్స్టిట్యూషన్ డే ఎందుకు చేసుకోవాలి అని అంటే, అందరికీ సపోజ్ ఒక అజంప్షన్, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సపోజ్, కానీ హైదరాబాద్లో అందరికి తెలియకపోవచ్చు, దేశంలో అందరికి తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే we should remember, recognize the importance of the Constitution. Therefore, you may become an advocate and you may become a judge, and therefore everybody should hear the unheard. ఎవరైతే తమ బాధలని చెప్పుకోలేరో ఆ బాధలని వినగలగాలి. అదే మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, దాని యొక్క పర్పస్. దట్ సెక్యులర్ అండ్ ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి కొంతమంది కష్టపడ్డారు. అవన్నీ కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది తీసేయడానికి వీలు లేదు అని చెప్పినారు. దట్ ఈస్ ద ప్రియాంబుల్ ఇస్ a short introductory statement that presents the principles of the Constitution and sets out guidelines for people living in the nation. This preface is shaped for highlighting the fundamental values, rights, duties, philosophy and ethos of our Constitution is built. What it says? We the people of India, because it is the day of the Constitution, therefore at least today we should study or listen what the preamble says. Therefore, we the people of India, having solemnly resolved to constitute India into a sovereign, that is number one is the sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens. భూ సంస్కరణలు వచ్చినప్పటి నుంచి రైతులను గుర్తించడం లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రైతులతో ప్రత్యేక భూమి సంవాద్ చర్చ కార్యక్రమాన్ని హైదరాబాద్ తార్నాకలో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఈ కార్యక్రమంలో భూమి సునీల్తో పాటు రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.
కొన్నింటిని వాళ్ళు ఊహించిన మేరకు వాళ్ళు దానికి పరిష్కారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ సమాజం మారుతున్న కొద్దీ కొత్త సమస్యలు తలెత్తుతున్నప్పుడు వాటి పరిష్కారాలు రాజ్యాంగం ఇవ్వగలుగుతుందా అనే ప్రశ్న మనం వేస్తే దానికి 2 రకాల సమాధానాలు దొరుకుతాయి. మొదటిది, ఆ రాజ్యాంగాన్ని మనం ఎంత సృజనాత్మకంగా ఉపయోగించుకోగలము అనేది మొదటిది. అది చాలాసార్లు రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేదు. ఇప్పటికే రాజ్యాంగంలో ఉన్న విషయాలను పరిస్థితులకు తగ్గట్టుగా మనం అన్వయించుకోవటము, వర్తింపజేయటము, దానికి కొత్త భాష్యం చెప్పటము, ఇవన్నీ కూడా చాలా కీలకమవుతాయి. నేను అనుకోవటం చాలా వరకు వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను ఈ రకంగా అనువర్తించడం ద్వారా, భాష్యం చెప్పటం ద్వారా, కొత్తగా ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని ఉపయోగించుకోవటం ద్వారా మనం పరిష్కరించుకోవటానికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ప్రత్యేకించి నేను అనుకోవటము ఇవాళ సవరణలు అయితే ఇప్పటికిప్పుడు అవసరం అని చెప్పి నేను అనుకోవటం లేదు. అన్ని విషయాల కంటే ముఖ్యంగా చాలా ఉన్నాయి ఇందులో. భూమి అనేది రైతుకు ఉండే హక్కుగా మన భారతదేశంలోనే కాదు, మన తెలంగాణలోనే కాదు, యునైటెడ్ అసెంబ్లీ కూడా తీర్మానం చేస్తూ రైతుకు కూలికి భూమికి హక్కు ఉంది అనే మాట ఒక తీర్మానంలో ఆనాడు పెట్టిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మారిన పరిస్థితులు, సంస్కరణలు చేస్తూ వస్తున్న సందర్భంలో ఇప్పుడు రైట్ టైం మనకి కరెక్ట్ గా చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినవి. కాబట్టి దీన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేసినప్పుడే దీనికి పరిష్కారం దొరుకుతుంది. రాజకీయాలకు లోబడి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం నుంచి తొలగిపోయిన తర్వాత ఇంకొక మాట, ఇంకొక మాట మాట్లాడినప్పుడు అసలు ఉద్దేశం ఇంత గౌరవప్రదంగా ఉండే వ్యవసాయ వృత్తి, దీనికి మనం తెలిసిండి కూడా ఇంకా భావి తరాల వాళ్ళకి దీని ప్రభావం ఉండకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగానే మనం ఆలోచన చేయాలి. ఐడెంటిటీ గురించి మీరు మాట్లాడారు. నాకు గుర్తింపు, నేను రైతుని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండాలి. నాకు ఇంకా గుర్తొస్తుంది, కమిషన్ ఏర్పాటు ముందు నుంచి కూడా, ఏర్పడిన తర్వాత కూడా పెద్దలు కోదండరెడ్డి గారు నాతో చాలాసార్లు అన్న మాట ఏంటంటే, జేబులో ఒక కార్డు లేదంటే జేబుకు ఒక బ్యాడ్జీ లాంటివి తయారు చేసుకుని రైతులు చెప్పుకున్నట్టు ఉండాలి, ఎక్కడికి పోయిన యాక్సెస్ ఉండాలి. ఆ ప్రయత్నం వారు మొదలు పెట్టారు. ఇట్లాంటివి చాలా జరగాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రంథాలయాలను ఆధునీకరించి విద్యార్థులు, నిరుద్యోగులకు అందుబాటులోకి తెస్తామన్నారు శ్రీనివాసరెడ్డి. రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు నరసింహులు. సీఎం రేవంత్ వ్యవసాయ రంగ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు నేతలు. నాకు రేవంత్ అన్న నా పైన నమ్మకంతో ఈ పదవిని ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మరియు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ అన్న మరియు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి మరియు కుబ్బులాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలను హనుమంతరెడ్డి, మల్కాజ్గిరి ఇన్ఛార్జి హనుమంతరావు అందరూ కలిసి నాకు ఆనందంగా ఉంది. నేను రైతునే కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో ముందుకోతానని, మీ సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రశ్నికులై ముందుకోతానని కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాలు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తారన్న పూర్తి విశ్వాసంతో మాకు ఈ అవకాశం కల్పించినందుకు రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేడ్చల్ జిల్లాలో గ్రంథాలయాలు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి దరిద్రమైన పాలనను మనం గతంలో చూశాం. పూర్తి స్థాయిలో కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు కూడా అన్ని అవకాశాలు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ అన్ని అవకాశాలు ఇచ్చే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి రాబో రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కానీ అలాగే భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితులను. గాంధీ భవన్లో పీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ తిరుపతి వర్మ, హైదరాబాద్ లీగల్ సెల్ చైర్మన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రియాంబుల్ అమలయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు నేతలు. Justice, social, economic,
liberty of thoughts, expression, belief, faith and worship, equality of status and of opportunity. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించారు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిందని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు మన దేశ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టమని తెలిపారు మహేష్ భగవత్. 26 November 1949 రోజు our drafting committee has given us this Constitution of India, which came into force on 26 January 1950. So this semester 2024 26 November 75 years పూర్తి అయినాయి కాబట్టి ఈ చాలా ఇంపార్టెంట్ semester. సో ఈ semester ఈ రోజు కాకుండా మొత్తం 1 full year ఈ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేయాలని. సో ఈ రోజు ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఐ విల్ రిక్వెస్ట్ అవర్ IGPN టు గివ్ ప్లేస్. సర్వే వివరాల డేటా ఎంట్రీకి అవసరమైన ఆపరేటర్లను సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 81.96% సర్వే పూర్తయినట్టు తెలిపారు అధికారులు. 19,62,959 ఇళ్లలో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందన్నారు. సర్వే ఫామ్స్ను స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేకు మంచి స్పందన లభిస్తోందన్నారు మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ ప్రదీప్ కుమార్. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. మున్సిపల్ మేనేజర్ శ్రీధర్తో కలిసి డేటా ఎంట్రీ సెంటర్ను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని ఆపరేటర్లకు సూచించారు ప్రదీప్ కుమార్. మెట్రో ప్రాజెక్టు రెండో దశపై క్లారిటీ ఇచ్చారు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. బేగంపేటలోని మెట్రో కార్యాలయంలో సెకండ్ ఫేజ్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో మెట్రో వద్దు అనే పరిస్థితి నుంచి మాకు కూడా కావాలని ధర్నాలు చేసే స్థితికి చేరుకుందన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో భూసేకరణ, కూల్చివేతల పనులు డిసెంబర్లో చేపట్టి జనవరిలో మెట్రో నిర్మాణ పనులు మొదలవుతాయని స్పష్టం చేశారు. 7 ఏళ్లలో మెట్రోలో 63,40,00,000 రైడర్షిప్ నమోదైనట్టు వెల్లడించారు మెట్రో అధికారులు. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా రెండో దశ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణకు మణిహారంగా నిలిచిన మెట్రో రైల్ పట్టాలకి ఈ నెల 28వ తేదీకి 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ ప్రస్థానం రెండో దశలో చేపట్టబోయే పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. నగరంలో మెట్రో రైలు 7 ఏళ్లు పూర్తి చేసుకుందని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెట్రో రైలు విజయవంతంగా నడుస్తుందని తెలిపారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. 7 ఏళ్లలో మెట్రోలో 63,40,00,000 రైడర్షిప్ నమోదైనట్లు వెల్లడించారు. ఇక అత్యధికంగా ఆగస్టు 14, 2024న 5,63,000 మంది ప్రయాణించారు. మొదటి దశ 69 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు నడుస్తున్నాయన్నారు. మెట్రో విస్తరణ లేకపోవడంతో హైదరాబాద్ 3వ స్థానంలో ఉందని, ముంబై, చెన్నైలలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మెట్రో విస్తరిస్తున్నారని చెప్పారు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. 10 నెలల్లో సీఎం 10 సమీక్షా సమావేశాలు నిర్వహించారని తెలిపారు. మొత్తం 3 కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. 5 లక్షల మంది పనిచేస్తారని చెప్పేసి ఎంత హ్యూజ్ ట్రాఫిక్ అన్నమాట. ఎంత ట్రాఫిక్ చేసి నేను ఆల్రెడీ చాలా తగ్గించి ప్రొజెక్షన్స్ ఇస్తే దే వర్ స్టండ్ సేయింగ్ దట్ ఓ ఇంత ట్రాఫిక్ అంటే I said, you look at our buildings, each one is 30 floors, 40 floors. What kind of thing is going on అంటే ఢిల్లీ పీపుల్ వర్ స్టన్డ్ యాక్చువల్లీ. మీరు రండి వచ్చి చూడని చెప్పాను అనమాట. వచ్చి చూసి మై గాడ్ వాట్ ఏ డెవలప్మెంట్ అని చెప్పేసి. ఢిల్లీలో కూడా ఇంత డెవలప్మెంట్ లేదు.
రెండో దశలో 6 కారిడార్లతో 116.4 కిలోమీటర్ల ప్లాన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం 5 కారిడార్లకు డిపిఆర్లు సిద్ధం చేసి పంపించామని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. మేడ్చల్ వైపు కారిడార్ కోసం కూడా ప్రజల నుండి డిమాండ్ వస్తుందన్నారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిందని, అయితే వాటికి అనుగుణంగా ప్రాజెక్టు డీటెయిల్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీస్ అప్పటికిప్పటికీ అప్పుడు మనం ప్లాన్ చేసినప్పుడు 2010 ఆ ప్రాంతం వచ్చేసి 2012 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి గత 12-14 సంవత్సరాల్లో విపరీతమైన టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా తీసుకురాబోతా ఉన్నాము. ఇక పాత బస్తీలో 1100 ఆస్తుల్లో 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్ కలెక్టర్కు పంపగా 200 ప్రాపర్టీస్కు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఓల్డ్ సిటీలో మతపరమైన నిర్మాణాలు కూల్చకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలాఖరు నుంచి కూల్చివేతలు మొదలు పెడతామన్నారు మెట్రో ఎండీ. 2025 జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో రైలు ప్రాథమిక పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మాన్యుమెంట్ యాక్చువల్లీ సలార్జంగ్ మ్యూజియంకి ఇది 500 మీటర్ల దూరంలో ఉంది. అట్లాగే చార్మినార్కి ఇది 500 మీటర్ల దూరంలో. మేము వెళ్ళేది ఏంటంటే ఇది మండీ రోడ్ అంటారు, మండీ రోడ్లో వెళ్తున్నాం అనమాట. సో దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఎనీ వే టు ఎనీ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్. అది మేము అవాయిడ్ చేస్తూ ఉన్నాము. తర్వాత త్రూ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్ రైట్ నౌ. అనేకమైనటువంటి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి మేము వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ ఓల్డ్ సిటీని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి. సో చేసుకుంటా అన్నిటి కూడా అవసరమైతే స్పెషల్ స్పాన్స్ కానీ పిల్లర్ అడ్జస్ట్మెంట్ కానీ చేసుకుంటా వచ్చి అన్ని స్ట్రక్చర్స్ని మేము సేవ్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ నగరం నలువైపులా 70 కిలోమీటర్ల విస్తీర్ణం పెరగనుంది. పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు ఒక కారిడార్ ఉండనుంది. ఇది అందుబాటులోకి వస్తే ఒకే రైలు మొదటి నుంచి చివరి వరకు వెళ్లనుంది. నగరంలోని అన్ని వైపుల ప్రజలకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశామని మెట్రో అధికారులు చెబుతున్నారు. నాగోల్ నుంచి విమానాశ్రయం వరకు 24 స్టేషన్లు నిర్మించాలనుకున్న 4 స్టేషన్లు తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు మెట్రో ఎండీ. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు అవకాశం ఉన్న చోట డబుల్ డెక్కర్ మెట్రో రానుంది. హయత్ నగర్ దాటి ఇటు పెరిగింది. దాదాపు 70 కిలోమీటర్లు ఒక కారిడార్ నుంచి, ఒక ఎండ్ ఆఫ్ నార్త్ వెస్ట్ నుండి మీరు సౌత్ ఈస్ట్ కనుక చూసుకుంటూ ఉంటే దాదాపు 70 కిలోమీటర్లు అనమాట. అంటే హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఏంటంటే, హైదరాబాద్ ఐ కీప్ సేయింగ్ దిస్, ఇట్ హ్యాస్ యునీక్ డిస్టింక్షన్. మీకు జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్స్ లేవు, జియోలాజికల్ ప్రాబ్లమ్స్ లేవు. దానివల్ల హైదరాబాద్ కెన్ కీప్ ఆన్ ఎక్స్పాండింగ్ అనమాట. చెప్పడం వల్ల ఇది ప్రపంచంలో ఉన్న గొప్ప నగరాల్లో మార్క్ మై వర్డ్, హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ 20 cities ఆఫ్ ద వరల్డ్. యాక్చువల్లీ అంత పొటెన్షియల్ ఉంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. మనం డబుల్ డెక్కర్ చేద్దామని హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇట్స్ గోయింగ్ టు బి డబుల్ డెక్కర్ 1. ఫస్ట్ లెవెల్లో వారి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టులో రాష్ట్ర వాటాగా 7,313 కోట్లు, కేంద్రం వాటాగా 4,230 కోట్లు, రుణాల ద్వారా 11,693 కోట్లు, పీపీపీ విధానంలో 1,033 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయనున్నారు. నిధుల విషయంలో సీఎం నుంచి స్పష్టమైన హామీ ఉందని తెలిపారు మెట్రో ఎండీ. పాత బస్తీ మెట్రో కోసం ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. భూసేకరణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు కానున్నాయి. ప్రభుత్వ భూముల్లోనే మెట్రో డిపోల నిర్మాణం చేయనున్నారు. రెండో దశలో ప్రతి కిలోమీటర్కు 318 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అయితే బెంగళూరులో ప్రతి కిలోమీటర్కు 373 కోట్ల నుంచి 569 కోట్ల ఖర్చు, చెన్నైలో 619 కోట్ల నుంచి 756 కోట్లు, ముంబైలో 543 కోట్ల నుంచి 1,492 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే బెంగళూరు, చెన్నై కంటే తక్కువ ఖర్చులోనే హైదరాబాద్ రెండో దశ నిర్మాణం చేస్తున్నామన్నారు మెట్రో ఎండీ. ఒక 8 లక్షల మంది 7.96 అనమాట, 7,46,000 మంది ప్రయాణం చేస్తారు, రోజు ప్రయాణం చేస్తారని చెప్పేసి మా క్యాలిక్యులేషన్స్. బట్ అయితే నా అంచనా ఏమిటంటే 10 లక్షలు దాటిపోతుంది ఫేజ్ 2. ప్లస్ ఈ 5 లక్షలు కూడా ఫేజ్ 1 కూడా 5 లక్షలు కూడా దాదాపు 7 లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది. సో 10 + 7 17 నుంచి 20 లక్షల వరకు కూడా ఫేజ్ 2 పూర్తయితే హైదరాబాద్కి మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. మొదటి దశలో 370 కోర్టు కేసులను ఎదుర్కోగా రెండో దశలో కోర్టు కేసులు లేకుండా చూసుకుంటామన్నారు మెట్రో అధికారులు. మెట్రో రైలును MMTSకు అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల్లోనూ తెలంగాణ సోనాకు డిమాండ్ పెరిగింది. ఇతర వెరైటీలతో పోల్చితే నూక శాతం తక్కువ అని 125 రోజుల్లోనే ధాన్యం దిగుబడి వస్తుందన్నారు వ్యవసాయ పరిశోధకులు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. తెలంగాణ సోనా RNR 15048 రకం సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు ఫార్మర్స్. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్తున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త దామోదర రాజుతో నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో
వరి సాగుకు సంబంధించి ఈ సంవత్సరం గతం కంటే ఎక్కువ కూడా దిగుబడి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఒకవైపు సన్నాలకు బోనస్ ప్రకటించింది. దాంతోపాటు తెలంగాణలో పండించేటటువంటి తెలంగాణ సోనా ఏదైతే ఉందో దానికి కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ సన్నాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే తెలంగాణలో పండిస్తున్నటువంటి సోనాకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంది. అసలు ఈ మార్కెట్కు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది తెలంగాణ సోనా అనే విషయాన్ని ప్రస్తుతం మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వ్యవసాయ శాస్త్రవేత్త దామోదర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ సోనాకు ఎందుకు ఇంత ప్రాధాన్యత పెరిగింది, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా ఈ తెలంగాణ సోనా మనం బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చాము. బీపీటీ మనం బాగా తినే వరి అన్నమాట. దానికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని ఇవ్వడం జరిగింది. బీపీటీ కంటే సన్నం ఉంటుంది. బీపీటీ 150 రోజులు అయితే ఇది 125 రోజులనే పంటకు వస్తుంది. తర్వాత ఆలస్యంగా మనకు నాట్లు పోయడానికి కానీ ఆలస్యంగా నాట్లు వేయడానికి అనుకూలమైన రకము. తర్వాత అగ్గి తెగులు తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా వేసంగిలో కూడా ఇది వేయడానికి అనుకూలం. అదే మీరు సామామశిర అనుకోండి, అది ఓన్లీ వర్షాకాలం వేయడానికి అనుకూలము. ఇది వేసంగిలో కూడా వేయడానికి అనుకూలం. అదేవిధంగా మీకు ఈ తక్కువ కాల పరిమితి కాబట్టి సన్న గింజ రకం కాబట్టి ఆ విధంగా కూడా మనకు దీనికి అడ్వాంటేజ్ ఉంది. తర్వాత ఈ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బియ్యం రికవరీ ఎక్కువ. ఇప్పుడు ఉన్న సన్న రకాలన్నింటిలో కూడా ఎక్కువ బియ్యం శాతం వచ్చే రకం అన్నమాట. ప్రభుత్వం సన్నాలకు సంబంధించి బోనస్ ప్రకటించింది. ఆ బోనస్ ప్రకటించిన దాంట్లో ఈ తెలంగాణ సోనా అనేటటువంటి వరి విత్తనం ఉందా? అయితే ఈ సన్నాలు ఎవి దొడ్డు అన్న దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ ద్వారా మేము కొన్ని మెజర్మెంట్స్ అవి సిఫార్సు చేయడం జరిగింది. ముఖ్యంగా 6 mm లెంత్ లోపు ఉన్న రకాలు, తర్వాత విడ్త్ అంటే ఆ మందం ఏదైతే వరి గింజ వెడల్పు ఏదైతుందో అది 2 mm కంటే తక్కువగా ఉండాలి. తర్వాత పొడవు బై వెడల్పు నిష్పత్తి ఎంత ఉండాలంటే 2.5 కంటే ఎక్కువ ఉండాలి. ఈ 3 పారామీటర్స్ కనుక సాటిస్ఫై అయితే అవి సన్నవడ్ల కింద లెక్క. అదే మీరు 6 mm కన్నా ఎక్కువ ఉన్నా, 2 mm కన్నా విడ్త్ ఎక్కువ ఉన్నా, 2.5 లోపల ఉన్నా అంటే అవి దొడ్డు కింద వస్తాయన్నమాట. అంటే ఇప్పుడున్న రకాలలో మేము 4 రకాలను రెఫరెన్స్ వెరైటీ కింద పెట్టాము. ఒకటి బీపీటీ అంటే సాంబా మసూర్ ఒకటి, తర్వాత హెచ్ఎంటీ, ఇంకొకటి జై శ్రీరాము, తర్వాత తెలంగాణ సోనా. ఈ 4 కూడా మేము సన్న రకాలకు రెఫరెన్స్ వెరైటీలుగా పెట్టాము. అంటే ఈ 4 రకాల లాగా ఉండే ఏ రకమైనా కూడా సన్న రకం కిందనే లెక్క అన్నమాట. ప్రభుత్వం మరోవైపు ఈ తెలంగాణ సోనాకు సంబంధించి మార్కెటింగ్ కూడా చేయాలనే ఆలోచన చేస్తూ ఉంది. ఈ మార్కెటింగ్కు ఏ విధంగా ఉంటుంది? అది ముఖ్యంగా ఇప్పుడు మనము తెలంగాణ ప్రభుత్వము ఈ మధ్య కాలంలో మనకు గ్లోబల్ రైస్ సమిట్ 2024లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సమిట్ చేసిందనమాట. దాంట్లో వివిధ దేశాలకు నుంచి మనకు ట్రేడర్స్, మిల్లర్స్, ఎక్స్పోర్టర్స్ అందరూ వచ్చారు. దాంట్లో మేము తెలంగాణలో పండే రకాలను ముఖ్యంగా ఈ KNM 198 కానీ, తర్వాత 222, 24423 కానీ, తర్వాత 1638 కానీ, ముఖ్యంగా తెలంగాణ సోనా ఈ రకాలను వాళ్ళందరికీ కూడా ఈ రకాల లక్షణాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ తెలంగాణ సోనా సాగుకు సంబంధించి ఎకరాకు ఎంత దిగుబడి పంట వస్తుంది, అదేవిధంగా పెట్టుబడి కూడా ఎంత వ్యయం అవుతుంది? ఈ అన్ని రకాలు కూడా లో ఇన్పుట్ వెరైటీలు, అంటే తక్కువ నత్రజనితో పంట పండే రకాలు. దానివల్ల మనకు ఈ పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఈ రకాలు సూటబుల్. తర్వాత దిగుబడి ఎక్కువ వచ్చింది అనమాట. అంటే 125 రోజుల కాల పరిమితితో దాదాపు ఈ తెలంగాణ సోనా ముఖ్యంగా మన రాష్ట్రంలో 30 బస్తాల నుంచి మొదలుకొని 50 బస్తాల వరకు దిగుబడి తీసే రైతులు కూడా ఉన్నారు. అంటే 50 బస్తాలు 70 కిలోలే. అదే మీరు కర్ణాటక రాష్ట్రంలో కనుక చూస్తే యావరేజ్లో వాళ్ళు చాలామంది రైతులు, ఎక్కువ మొత్తం రైతులు 50 బస్తాల వరకు దిగుబడి తీస్తున్నారు. ఇక కొన్ని పరిస్థితులలో మేనేజ్మెంట్ సరిగా లేక, తర్వాత చౌడు వల్ల, తర్వాత వర్షాల వల్ల, రకరకాల కారణాల వల్ల దిగుబడి తగ్గి ఉండొచ్చు. కానీ ఈ రకాన్ని సరి అయిన సమయంలో సరి అయిన యాజమాన్య పద్ధతులు ఈ రకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సాగు చేసే రైతులందరికీ కూడా ఇది మినిమం 40 బస్తాల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత సన్న రకం కాబట్టి రేట్ ఎక్కువ ఉంది. వరి పంట ఎలాంటిదంటే మీరు అదే పెసర కానీ, తర్వాత కాటన్ ప్రత్తి కానీ, తర్వాత మొక్కజొన్న కానీ ఇవి ఏమిటంటే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు, నీళ్ళు ఎక్కువ మొత్తంలో వర్షాలు, గాలులు వచ్చినప్పుడు ఈ పంటలు తట్టుకోవన్నమాట. డ్రై క్రాప్స్ ఏవైనా కూడా అధిక వర్షాలకు తట్టుకోవు. వరి ఇన్ జనరల్గానే మనకు వర్షాలు ఎక్కువన్నా కానీ దానికి ఏం కాదు, ఎందుకంటే అది నీటిలో పెరిగే పంట కాబట్టి అదొకటి. తర్వాత చౌడు ఉన్నా కానీ వేరే పంటలు చౌడు వల్ల బాగా ఎఫెక్ట్ అవుతాయి. వరి మాత్రం అంత ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే పొలంలో నీళ్లు మెయింటైన్ అవుతాయి కాబట్టి ఆ చౌడు ఎఫెక్ట్ కూడా వరి మీద ఎక్కువగా ఉండదు. అయినప్పటికీ ముఖ్యంగా రబీలో ఈ చలి వల్ల ఒకటి దిగుబడులు తగ్గుతున్నాయి. వర్షాకాలంలో
తర్వాత ముఖ్యంగా ఈ పురుగులు తెగుల వల్ల దిగుబడి తగ్గుతున్నాయి. ఇంకొకటి చౌడు, ముఖ్యంగా చౌడు, చలి చౌడు. సో వీటికి తట్టుకునే రకాలను మేము రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మా రాజనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 1171 అంటే ఒక రకము, తర్వాత కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి KPS 2874 అని ఒక రకము, తర్వాత కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి KPS 6251 అని, తర్వాత మిగతా రకాలు కూడా ముఖ్యంగా ఈ KNM 1638 కానీ KNM 733 కానీ ఇవన్నీ కూడా ఎంతో కొంతవరకు ఈ చౌడున్నా కూడా తట్టుకుంటాయి అన్నమాట. కొంతవరకు చలిని కూడా తట్టుకుంటాయి. కాబట్టి ఈ రకాలు మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సాగుకు అత్యంత అనుకూలమైన రకాలుగా ప్రాచుర్యం పొందాయన్నమాట. ఇది మనతోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త చెప్తున్నటువంటి విషయం. తెలంగాణ సోనా వరి సాగు ఏదైతే ఉందో ఈ సీడ్ అనేటటువంటిది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా సాగుకు అనువైనది, దీనికి తక్కువ పెట్టుబడితోటే అవుతుంది అని చెప్పేసి మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామాన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో SBI బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో ప్రజల ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలు, స్మార్ట్ ఫోన్ వాడకం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైబర్ పోలీసులు, విద్యార్థులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. దీనిగాను మొత్తం పబ్లిక్ అందరికీ ఈ సైబర్ క్రైమ్స్ గురించి తెలియజేయడానికి కోసం అని చెప్పేసి మేము వికారాబాద్లో టౌన్ హాల్ మీటింగ్ కండక్ట్ చేసాం. దాదాపుగా 100-150 మంది ఇక్కడికి వచ్చారు. సో ఈరోజు డిజిటల్ బ్యాంకింగ్ అనేది చాలా అందరూ యూజ్ చేస్తున్నారు. దాంట్లో అవగాహన తెలియజేయడానికి, డిజిటల్ మోసాలకి గురి కాకుండా ఉండడానికి అని చెప్పేసి మొత్తం మనం వికారాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఈ మెసేజ్ కన్వే చేయడానికి అని చెప్పేసి ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసాం. సో ఎవరన్నా కనుక డిజిటల్ లావాదేవీల్లో మోసపోతే కనుక ఖచ్చితంగా 1930కి డైల్ చేసి రైట్ ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకుంటే కనుక వాళ్ళ పోయిన సొమ్ముని ఈ త్వరగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. సో దీనికోసం చెప్పేసి మేము పత్రికాపూర్వకంగా, మీడియాపూర్వకంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కుకట్పల్లి మధురం రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. చట్నీలో బొద్దింకలు రావడంతో GHMC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు కస్టమర్స్. దీంతో రెస్టారెంట్ను తనిఖీ చేసి కిచెన్లో బొద్దింకలు తిరుగుతున్నట్టు గుర్తించారు అధికారులు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో రెస్టారెంట్ను క్లోజ్ చేశారు అధికారులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల విద్యుత్ ఉద్యోగులు. ఏఈ బలరాం నాయక్, లైన్మెన్ హేమంత్ నాయక్లను అదుపులోకి తీసుకుంది ఏసీబీ. వీరో వ్యక్తి నుంచి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. 11 kV విద్యుత్ పోలు మార్చేందుకు ఎల్సీ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసినట్టు తెలిసింది. రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి క్లోజ్ చేయించిన చికెన్ షాప్ను MIM ఎమ్మెల్సీ మీర్జర్ అహ్మద్ బేగ్ ఓపెన్ చేయించారు. ఈ నెల 22న చాదర్గఢ్ ఆజాద్ మార్కెట్లో అపరిశుభ్రంగా ఉన్న ఏపీసీ చికెన్ షాప్ను సీజ్ చేయించారు మేయర్ విజయలక్ష్మి. ప్రజారోగ్యం దృష్ట్యా సీజ్ చేసిన షాప్ను MIM ఎమ్మెల్సీ ఓపెన్ చేయడమేంటని మేయర్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్.